ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. తనలో ఉంచుకొని ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ కృపలో ఆదరించి కాపాడి రక్షించి పోషించిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆ కృతజ్ఞతగా నైనా మరి సాయంకాల వేళలో నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి నైనా గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వేలాది వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ యొక్క వర్తమానాన్ని వింటున్నా లేదా మాతో భాగస్తులుగా లైవ్ లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. మాట్లాడేది నేను కాదు, నాలోని ఆత్మ నుంచి మాట్లాడుటకు కృప సహాయాన్ని దయచేయగలరని, ఒక కూడికాది నుంచి అంతం వరకు మీరు మా మధ్య నుండి జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది, ఒక పాటను పాడుకుందాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయు యేసయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరముతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో ఫలింపచేయుమయా. ఆత్మీయ ఫలములతో నాలో ఫలింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. యేసయ్యా, జీవనదిని హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చక్కటి పాట ద్వారా దేవుని మహిమపరిచిన విధానం బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి హెబ్రీలకు రాస్తున్న పత్రిక 7వ అధ్యాయం నేటి దినవాక్యముగా మరి ఆ వాక్యాన్ని ధ్యానిద్దాం, మర్మాలను తెలుసుకుందాం. మన జీవితంలో అవి ముందుకు మనల్ని తీసుకుని వెళ్ళులాగున దేవుడు సహాయమును కృప చూపించును గాక. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చిన అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడనై మెల్కిసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. మరి ఇక్కడ 3 వచనాలను మనం గమనించినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ నబీ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. 3 వచనాలు మనం గమనించినట్లయితే మరి ఇక్కడ ఆశీర్వాద విషయంలో అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ భాగం ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కిసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఆయన 10వ వంతు 10వ భాగము అది దేవుని సొమ్ము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ శ్యామ్ బ్రదర్. 10వ భాగము అది దేవుని సొమ్ము. అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు అంటే ఆయన 10వ భాగం ఇచ్చుట్లో ముందున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ తర్వాత అతని పేరు మొదట నీతికి రాజైనను, తర్వాత సమాధానపు రాజనియు, అర్థమిచ్చినట్టు షాలేము రాజనియు అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయిన జీవమునకు అంతమై ఉన్న లేని వాడనై ఉండి దేవుని కుమార్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అద్భుతమైన రహస్యమైన మాటలు. ఆదియు అంతము లేని వాడై, తల్లి లేనివాడు, తల్లి లేనివాడు, వంశం లేనివాడు, జీవిత కాలమంతయు ఆదియును జీవపునకు ఆధారమైన లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలినవాడు. ఎంత గొప్ప సాక్ష్యం క్రీస్తు గురించి. 4వ వచనం, ఇతడు ఎంత గనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన దేవునికి ఏమి ఇవ్వాలంట? 10వ వంతు. శ్రేష్టమైన, ఎంత ఆ నిర్ణయం చూడండి అబ్రహాం గారిది. అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ భాగము ఇచ్చెను. అది దేవుని సొమ్మండి. 10వ భాగము అనున్నది అది దేవుని సొమ్ము. మలాకి 3లో 10వ వచనం అంటాడు, అది నా యొక్క మందిరములో ఆహారముడునట్టుగా మీరు దానిని ఇచ్చి నన్ను శోధించుడి అంటాడు.
అది దేవుని సొమ్ము, దేవునికి చెందాల్సిన దశమ భాగము. మరి 10వ వంతు దేవునికి ఇవ్వాలి. నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడాలన్నా, ఆనాటి మన పితరుడైన అబ్రహాము ద్వారా ఏమి నేర్చుకున్నాము అనేది మనం గమనిస్తే 10వ వంతు దేవుని సొత్తు, దేవుని భాగము ఆయన ఇచ్చి దేవుణ్ణి మహిమపరిచాడు, దేవుణ్ణి ఘనపరిచాడు. గనుక దేవుడు అబ్రహామును ఎంతగా ఆశీర్వదించాడంటే, ఇసుక రేణువలె నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను. అంతగా దేవుని ఆశీర్వాదం అబ్రహాముకు. మరి శారమ్మ, మరి అగరు, వీరిద్దరు కూడా భార్యలుగా ఉన్నారు. మరి అగరు పిల్లలు కూడా దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. వారందరూ కూడా నేటి దినంలో మనం చూస్తున్న దుబాయ్ గిబాయ్ అని చెప్పుకుంటున్నాం కదా, ఆ యొక్క ప్రాంతాల్లో అగరు సంతానం ఉన్నది. మరి అదే రీతిగా మనమంతా కూడా శారమ్మ సంతానముగా ఉంటున్నాం. దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకు, అయ్యా నీకు నేను ఒక కుమారుని ఇస్తాను. ఆ కుమారుడు ఇచ్చేసరికి అబ్రహాము వయస్సు ఆల్మోస్ట్ 100 సంవత్సరాలుగా ఉన్నాడు. అయినా దేవుడు అబ్రహాముకు ఈసాకును దయచేసినాక దేవునితో, మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, అబ్రహమా నీ ఏకైకైన కుమారుణ్ణి నువ్వు నాకు ఇవ్వాలి అన్నప్పుడు మారు మాట్లాడి నమ్మకమైన, మరి విశ్వాసికి నమ్మకమైన బంటుగా అబ్రహాం ఉన్నాడు. మరి ఆ దేవుని మాటకు లోబడి మారు మాట్లాడకుండా కుమారుని బలి ఇవ్వటానికి వెనకంజా అంతగా దేవునికి లోబడిన బిడ్డగా ఉన్నాడు. కాబట్టి 10వ వంతు వచ్చేసరికల్లా 10వ వంతులో కూడా ప్రతి దాంట్లో శ్రేష్టమైన వస్తువులలో దేవునికి ఇయ్యడం ఆరంభించాడు. 10వ వంతు అది మరి దశమ భాగము ఇచ్చాను. మరియు లేవి 5వ వచనం, కుమార్తెలో నుండి యాజకత్వము పొందిన వారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును దశమ భాగము ఇచ్చుటకు ఆజ్ఞ పొందిన ఉన్నాడు గాని వారితో సంబంధించిన వంశావళి లేనివాడై మెల్కీసెదెకు అబ్రహాము నొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించను. ఎవరి ద్వారా? మెల్కీసెదెకు అబ్రహాము యొద్ద దశమ భాగము పుచ్చుకొని వాగ్దానమునకు పొందిన వానిని ఆశీర్వదించెను. దేవునికి మహిమ కలుగునుగాక. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడుట మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు దశమ భాగమును పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందిన వాడు పుచ్చుకొనుచున్నాడు. అయితే కాగా ఒక విధమున చెప్పిన ఎడల దశమ భాగమును పుచ్చుకొని లేవి అబ్రహాము ద్వారా దశమ భాగమును ఇచ్చెను. దేవునికి స్తోత్రం. లేవి అబ్రహామునకు దశమ భాగము ఇచ్చెను. ఎలయనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. ఆ లేవీయులు యాజకులైన ఉండగా ప్రజలు ధర్మశాస్త్రం ఇయ్యబడిన గనుక, ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలను ఇయ్యబడను గనుక ఆ యాజకుల వంశం సంపూర్ణ స్థితి కలుగుతున్న పక్షమునందు అహరోను క్రమములో మెల్కీసెదెకు క్రమములో చేరి వేరొక యాజకుడు కావలసిన అవసరమేమి?
ఇదియు గాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవని గురించి ఈ సంగతులు చెప్పబడునో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్య చేయరాదు. మన ప్రభు యూద సంతానమునందు జన్మించుట సృష్టి ఆ గోత్ర విషయములో యాజకులను గురించి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాగా నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమించబడి మెల్కీసెదెకు పోలినవాడైన వేరొక యాజకుడు ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతులను మరి విషాదమై ఉన్నది. నీవు నిరంతరం మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు. మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు. మరి అన్ని ఆయన విషయములో సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ స్థితి కలగజేయలేదు గనుక ముదియబడిన జ్ఞాన ఆజ్ఞ బలహీనత అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడేను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. దీని ద్వారా శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశింపబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేడు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులందరూ గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభు ప్రమాణము చేసెను. ఆయన పశ్చాత్తాపడుతూ అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణ పూర్వకముగా యాజకుడు ఆయను. ఇక్కడ మనము ఈ 20వ వచనాన్ని చూసినట్టయితే యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పునాది కాపరాయన. యాజకుడుగా యేసుక్రీస్తును మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుని కుమారుడు. కాబట్టి ఇక్కడ యేసు యాజకుడు కాలేదు గనక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాప ఆయన అంటాడు. నిబంధనకు వారైతే ప్రమాణము లేకుండానే గాని మరి ఆ యొక్క ప్రమాణం లేకుండానే యాజకులు అవుదురు. కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు నీవైతే నిరంతరము యాజకుడవని యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు చెబుతున్నాడు. ప్రభు ప్రమాణము చేసెను అని అక్కడ దేవుని యొక్క వాక్ లిఖించబడినట్టుగా చూస్తున్నాం యేసుక్రీస్తు గురించి. ఆ తర్వాత 24వ వచనం, ఆయన నిరంతరం ఉన్నవాడు గనుక మార్పు లేని మరియు ఆయన యాజకుడు మరణము పొందినంత ఎల్లప్పుడూ సాధ్యము కానందున అనేకులు ఈయన ఎవరు? ఈయన యేసు క్రీస్తు ప్రభుల వారు. ఈయన నిరంతరం ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. నిరంతరం ఉండవాడు. నిన్న రేపు మరి నిరంతరము ఆయన ఉన్నాడు యేసు క్రీస్తు. ఆయన వెళుతూ వెళ్తూ మనకు ఆదరణకర్త నుంచిపోయాడు. ఆయన నిరంతరము పరిపాలించేవాడుగా ఉన్నాడు. ఈయన మరి 24వ వచనంలో ఈయన నిరంతరం ఉండేవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు ఆయను. ఈయనలో ఏ మార్పు
లేదంట. ఈయనలో ఏ మార్పు లేదు. నిరంతరం ఉండే దేవుడుగా ఉన్నాడు. రాబోయే దినములో ఉంటాడు, నేటి దినములో ఉన్నాడు, నిన్నటి దినములో ఉన్నాడు. నిరంతరము ఉన్న యాజకుడుగా, దేవుడుగా ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు. ఈయన తన ద్వారా దేవుని వద్దకు పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును. గొప్ప ప్రణాళికతో మరి కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టుగా తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రణాళిక ఏమిటి? ఎందుకని ఈ లోకానికి పంపబడ్డాడు? ఎందుకని ఈ లోకానికి వచ్చాడు? ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, తండ్రి యొద్దకు కుమారుడైన క్రీస్తు ద్వారా మారు మనస్సు పొంది పశ్చాత్తాపము కలిగి యేసు రక్తంలో కడగబడిన ప్రతి వారు కూడా తండ్రి ఉన్న చోటుకు రావాలి అంటే కుమారుడైన క్రీస్తును అంగీకరించి, కుమారుడు మన కొరకు మన పక్షాన చూడండి అక్కడ ఈయన మరి తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారిని విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. విజ్ఞాపన మన కొరకు దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, ఈ సంవత్సరం కాకుండా మరో సంవత్సరం, ఈ నెల కాకపోయినా మరో నెల, ఈ దినము కాకపోయినా నెక్స్ట్ డే మరో మనస్సు వస్తుంది, ఉండనిమ్ము విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుని అడుగుతున్నాడు. మన పక్షాన కుమారుడైన క్రీస్తు మనకంటే ముందుగా వెళ్ళాడు కాబట్టి నా గురించి తండ్రిని బ్రతిమలాడుతున్నాడు. విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు కనుక వారి సంపూర్ణముగా రక్షించుటకు మరి శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సంపూర్ణంగా రక్షించటానికి, మరి పాపములోనికి వెళ్ళకోకుండా, లోకంలో జీవిస్తాము కానీ పాపములోనికి వెళ్ళకోకుండా నిరంతరము మన యొక్క రక్షణ అనుభవము కొరకు తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన విజ్ఞాపన చేస్తూ మన పాపముల విషయంలో, శాపముల విషయంలో ఒక్క ఛాన్స్ అంటారు, వన్ మోర్ ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం. అయ్యా, ఇంకొక ఛాన్స్ ఇద్దా నా కుమారునికి, నా కుమార్తెకు అని విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి నిరంతరము జీవించువాడు అయి ఉన్నాడు గనుక మరి సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నిజమే, ఎంత మూర్ఖులైన వారిని దేవుడు రక్షించాడు. ఎంత మందితో మాట్లాడాడు. అయ్యో, అందులో రౌడీ షీటర్స్ ఉన్నారు, గూండాలు ఉన్నారు, నక్సలైట్స్ ఉన్నారు, అనేకమైన లోకరీతిగా సంబంధించిన ఎన్నెన్నో లోకములకు సంబంధించిన కార్యాల్లో ఉన్న వారితో దేవుడు మాట్లాడి వారిని అందరినీ రక్షించాడు. ఒకప్పుడు నేను పలానా, ఒకప్పుడు నేను ఇది, ఒకప్పుడు నేను అది, ఒకప్పుడు నేను త్రాగుపోతు, ఒకప్పుడు నేను తిరుగుపోతు, ఒకప్పుడు ఈ విధంగా, ఒకప్పుడు అన్న వాళ్ళందరూ కూడా వారందరి కొరకు దేవుడు మరి విజ్ఞాపన చేయుటకు నిరంతరం మరి జీవించుచున్నాడు గనుక ఆ స్వరాన్ని విన్న ప్రతి కుమారుడు కుమార్తె నేడు రక్షించబడ్డాడు. వాళ్ళు రక్షించుట కొరకు శక్తిమంతుడైన దేవుడు మనకున్నాడు. ఆ తర్వాత పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మక్షుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు దేవునికి. ఈయన ప్రభు అయిన యేసు. ఆయన ఏం లేనివాడు, పవిత్రుడును నిర్దోషియు కల్మషుడు, కపటము లేనివాడు, పాపులలో చేరక ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు. అందుకే మొదటిగా పాపము లేని వాళ్ళు మీలో ఆ స్త్రీపై మొదట రాయేయమంటాడు. తరుముకొని వస్తున్నారు పాపాత్మురాలైన స్త్రీని చంపాలి రాళ్లతోని. యేసు ప్రభు నేల మీద ఉండి రాస్తూ ఉన్నాడు. ప్రభుని అడుగుతారు, ఈమె పాపము చేస్తూ పట్టుబడ్డది, ఈమెను మేము మోషే ధర్మశాస్త్రము ప్రకారంగా ఈమె రాళ్లతో కొట్టి చంపాలి అంటారు. అది ప్రభు అని యేసు అంటాడు, మీలో పాపము లేని వాళ్ళు
మొదటి రాయి ఆ స్త్రీ మీద వేయండి అన్నప్పుడు ఒక్కొక్కరి పాపములు వారికి జ్ఞాపకం రాగానే ఒక్కొక్క రాయి నేల మీద విడిచిపెడుతూ ఉంటారు. చివరిగా ఎక్కడో అక్కడ వెనకకు వెళ్ళిపోయినాక యేసు ప్రభు మాత్రమే మిగిలి ఉంటాడు. అందుకే పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అయినాడు యేసు ప్రభు. ఏ పాపము లేనివాడు, పాపము జోలికి వెళ్ళనివాడు, పాపం అంటే తెలియనివాడిగా ఆ యవన పురుషుడైన 33.5 సంవత్సరంలో ఉన్న ఆ యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అక్కడ ఉన్నాడు. నమ్ముతున్నా ఈ మాట? కాబట్టి ఏ పాపము లేని వానిగా ఆయన ఉన్నాడు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇంటి ప్రధాన యాజకులలో మనకు సరిపోయిన వాడుగా ఉన్నాడు. ఇంకేమంటాడమ్మా 27వ వచనంలో, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించెను గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యమును నిరంతరము సంపూర్ణ స్థితి పొందిన కుమారుని నియమించెను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకును తర్వాత ప్రజల పాపము కొరకును దినదినము బలులను అర్పింపవలసి అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఈ పని చేసి ముగించెను. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఒక్కసారి మన కొరకు, మన పాపముల నిమిత్తం కలవరి శిలువలో బలిదాగముగా తన ప్రాణం పెట్టాడు, రక్తాన్ని కార్చాడు. బలిగా, గొర్రెపిల్ల బలిగా కలవరి శిలువలో ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక్కసారి ఈయన పని చేసి ముగించాడు. ఒక్కసారే బలిగా అర్పించాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తును మన పాపముల విషయంలో ఒక్కసారి మనమైతే పాపాలు చేస్తూనే ఉన్నాం. అయినా దేవుడు క్షమిస్తున్నాడు. మరి అది వరకైతే బలులు అర్పించేది. ప్రతి సంవత్సరము బలులు, ప్రాయచిత్త బలులని, పాపక్షమాపణ బలులని బలులు అర్పించేవారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినాక ఆయన పాపము కొరకు, తర్వాత ప్రజల పాపము కొరకును దినదినము బలిగా ఒక్కసారి బలిగా అర్పించబడ్డాడు. హల్లెలూయా. మోషే ధర్మశాస్త్రం ప్రకారం అయితే ప్రతి సంవత్సరము శ్రేష్టమైన బలులు ఇవ్వాలి. ఆ యొక్క బలులు అర్పించే స్థితి నేడు లేదు. నువ్వు దేవుని కుమారునిగా, కుమార్తెగా నీ నోటితో ఒప్పుకొని ఆయన సన్నిధిలో నన్ను క్షమించు, నేను చేసిన పాపములను క్షమించాను. ఒక్కసారి నోరు విప్పి తండ్రితో నువ్వు మాట్లాడితే, కుమారుడైన క్రీస్తుతో మాట్లాడితే నేను క్షమిస్తాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్న క్రీస్తు సన్నిధిలో నువ్వు అడుగు, క్షమాపణ అడుగు. ఎస్, నా దేవుడిని నా కొరకే బలిగా తన యవ్వన కాల జీవితమును సమర్పించుకున్నాడు. ఒక్కసారి ఆ రోజుల్లో అయితే ప్రతి సంవత్సరం ఏటేట బలులు అర్పించాలి. చేసిన తప్పులను బట్టి నేడు అక్కర్లేదు. విజ్ఞాపన ప్రార్థన మన పక్షాన కుమారుడైన క్రీస్తు తండ్రి ఎదుట చేస్తున్నాడు గనక ఆ కుమారుని, యేసు ప్రభువా నువ్వు నన్ను రక్షించు అంటే చాలు. కుమారుడున్న చోట్లో నువ్వు కూడా ఉంటావని మరి అందుకే అంటున్నాడు. మొదట ఇక్కడ ఒక వచనాన్ని నేను చదువుతాను, గమనించండి. ఆ ప్రధాన యాజకుడు వలె మొదట తన స్వంత పాపముల కొరకును తర్వాత ప్రజల పాపము కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడును కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ రోజుల్లో ఆ రోజు పరిస్థితి నేడు లేదు. నేటి దినం స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. ఆ రోజు వెళ్ళాలంటే దేవాలయపు అతి పరిశుద్ధ స్థలములోని కోరికలను యాజకునికి వివరించాల్సిందే.
ఆ అతి పరిశుద్ధ స్థలమునకు సంవత్సరంలో ఏటా ఒకసారి మాత్రమే వెళుతారు. ఏటా ఒకసారి మాత్రమే బలులు అర్పించాలి. పాప క్షమాపణ గురించి, ప్రాయచిత్తం గురించి ఏటేటా ఒక్కసారి మాత్రమే. కానీ నేటి దినం ప్రభు అయిన యేసు కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టినప్పుడు, ఆ యెరూషలేము తెర నడిమికి చినిగిపోయినప్పుడు, ఆ తెర ఎప్పుడైతే చినిగిపోయిందో మన ప్రవేశం అందులోకి వెళ్ళిపోయింది. ప్రతి వారు దేవునికి సమీపంగా అయిపోయారు. నువ్వు ఉన్న చోటున ఎక్కడున్నావో అక్కడ ఆయనను స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు, గణపరచవచ్చు. నీ పాపము కొరకు నువ్వు ఒప్పుకోలుగా ఆయన సన్నిధిలో నీవు ఉన్న చోటే అది పరిశుద్ధంగా మార్చుకోవచ్చు. హల్లెలూయా. దానికంటూ ఒక ప్రత్యేకత స్థలము లేదు. దానికంటూ ప్రత్యేకమైన చర్చికి వెళ్లాల్సిన పని లేదు. నీ ఉన్న చోట, నీ ఇంట్లోనే, నీ ఇంట్లో, నీ బెడ్రూమ్లో కానీ, నీ హాల్లో కానీ నువ్వెక్కడ నిలిచుంటావో అక్కడే ప్రభుతో నువ్వు మాట్లాడచ్చు. ప్రభునికి పాపములను క్షమించేస్తాడు. బస్ స్టాండ్ కావచ్చు, ప్రయాణాల్లో ఉండొచ్చు, దారిలో ఉండవచ్చు, ఆఫీస్లో ఉండవచ్చు, నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు నీ స్వరాన్ని వింటున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం ఆ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆ విజ్ఞాపన చేయుటకు నిరంతరమైన జీవించుచున్నాడు గనుక సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఏ క్షణమైనా ఆ శక్తిమంతులోని ప్రార్థనలు వినడానికి వేగిరపడుతున్నాడు. హల్లెలూయా. నీ నోటి నుంచి రావాలంటే ఆయన నీ యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు. నీ ప్రార్థనకు చెవి ఒగ్గుతాడు. అది ఒక ప్రత్యేకమైన చోటు కావాలి, ప్రత్యేకంగా నువ్వు కనబడాలని అలాంటిదేమీ లేదు. నువ్వు ఎక్కడ ఉండి దేవుని పిలిస్తే ఇదిగో నేనున్నాను అంటాడు. ఆలయానికి వెళ్ళాలా బ్రదర్? సండే మాత్రమే మార్పు వస్తుందా బ్రదర్? సోమవారం నుంచి శనివారం వరకు ఈ మార్పులో దేవుడు మాట్లాడా బ్రదర్ అనొచ్చు. ఏ క్షణమైనా ప్రభు మనతో మాట్లాడతాడు. నువ్వు ఆయనతో కనెక్షన్ పెట్టుకుంటే చాలు, ఆయనతో నువ్వు లింక్ పెట్టుకుంటే చాలు. నిన్ను క్షమించటానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడు అదే చూస్తున్నాడు కదా ఆయన. ఎప్పుడు నా కుమారుడు నా దగ్గరికి వస్తాడు. మరి ఇక్కడ ఆయన తద్వారా దేవుని యొద్దకు వచ్చుచున్న పక్షమున దేవుని యొద్దకు రావటానికి నిరంతరం విజ్ఞాపన మన పక్షాన చేయుచున్నాడు. కనుక మన పాపముల నిమిత్తము నుంచి మొదట తన పాపము గురించి ఆయన బలిగా అర్పించబడినాడు. ఇంకా దినదినము బలులు అర్పించాల్సిన పని మనకు లేదు. కేవలం రక్షణ అనుభవంలోకి వెళ్ళాలి. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకొని పరుగున వెళ్ళాడో అదే రీతిగా తండ్రి అయిన దేవుని మనం జ్ఞాపకం చేసుకుని, అయ్యా నా వెల మీరు చెల్లించారు, నేను కట్టాల్సిన నా వెలను మీరు ఇచ్చారయ్యా కల్వరి శిలువలో, నా పాపము నిమిత్తం నువ్వు భరించారయ్యా. అందుకే అంటాడు మత్తయి సువార్త 11:28 ఏమంటాడు? ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. అంటే మీ భారాన్ని దేవుడు భరిస్తాడు కల్వరి శిలువ. ఎస్, మనకు ఊరటనిచ్చాడు, శాంతినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు, ఆయన కృపనిచ్చాడు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నేడు హెబ్రీయులకు రాస్తున్న పత్రిక అపోస్తలుడైన పౌలు 7వ అధ్యాయాన్ని ధ్యానించాము. దేవుడు మన ఇట్లా కృప దయచేసి మన యొక్క వినికిడిలో ఆయన మాటలు జ్ఞాపకం నిరంతరం ఉండులాగున ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థనలోనికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలు వందనాలు, స్తోత్రాలు. నాయనా, బలమైన దేవుడు, కృప కలిగిన దేవుడు, సమాధానానికి కర్త అయిన ప్రభుడవు ప్రభా. ఎందుకంటే మీరు పవిత్రుడును నిర్దోషకమైన నిష్కపరమైన పాపము లేని చేత ప్రత్యేకించబడిన వాడుగా నీవు ఈ లోకంలో జీవించి ఆ జీవితాన్ని మా ముందుంచి ప్రభా, ఈ లోకంలో ప్రతి పాపి కొరకైనా బలులు అర్పించాల్సిన పని లేక మీరే కల్వరి శిలువ బలి యాగముగా మా నిమిత్తమునైనా మా పాపాల నిమిత్తం కల్వరి శిలువలో మీరు మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి
తండ్రి దగ్గర నాయన కుడి పార్శ్వమున ఆసీనులై ఉన్నారు. నిరంతరము విజ్ఞాపన చేస్తూ ప్రతి వారి కొరకునైనా విజ్ఞాపన చేస్తూ టైం ఇస్తూ సమయాన్ని ఇస్తూ ఈ దినం ఈ క్షణం ఈ కుమారుడు ఈ కుమార్తె మారుతుందని తండ్రి అయిన దేవుని ఎదుట అయా విజ్ఞాపన చేస్తున్నారు. ఎందుకంటే మీరు శక్తివంతుడైన దేవుడు, ప్రతి వారిని మార్చగల శక్తి మీలో ఉన్నది కాబట్టి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ సంవత్సరం కాకుండా మన సంవత్సరం అని అలాగా ఈ మానవాళి కొరకైనా విజ్ఞాపన చేస్తున్నందుకు వందనాలు. దేశంలో ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపేయండి, మంచి తుఫాన్లు ఆపేయండి, సీజన్లో వచ్చే వ్యాధులను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. మా దేశాన్ని సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని బట్టి డాక్టర్, నర్సులను, ఆయిలను, పేషెంట్స్ ప్రభు రక్షించమని ప్రార్థిస్తున్నాను. మా యొక్క నైనా దేశాన్ని పరిపాలించే రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ అధికారులుగా ఉన్న ప్రతి వారిని కాచి కాపాడండి. మంచి పరిపాలన జరుగుతాం, కృప సహాయాన్ని దయచేయండి. మా తెలంగాణ ప్రాంతం మా యొక్క సీఎం గారిని, వారి యొక్క మంత్రివర్గాన్ని, మరి గవర్నమెంట్ అధికారులుగా ఉన్న వారిని చక్కటి పరిపాలన జరుగుటకు కృప సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరైతేనైనా ఈ యొక్క వర్తమానాన్ని వినడానికి వేగిరపడినైనా మాతో పాటు లైవ్లో పాలుపంపులు పొందారో అయా నబీ కుటుంబాన్ని బట్టి, శ్యామ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి, అయా సిస్టర్, అయా మరి ఇంకో బ్రదర్ వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నా. అయా వారిని రక్షించండి. అయా నీ కల్వరి సిలువలో ప్రభువా మీరు కార్చిన రక్తము ద్వారా ప్రభువా నీ కళ్ళ ద్వారా దర్శనాల ద్వారా ఉన్న బిడ్డలతో మీరు సూటిగా మాతో మాట్లాడిన దేవా వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఈ రీతిగా ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన ప్రతి బిడ్డలను వారి కోరికలను ఫలింపచేయండి. అయా మీరు నాకు అనుగ్రహించిన కుటుంబాన్ని దీవించండి, పరిచర్యను ఆశీర్వదించండి, ఆన్లైన్ పరిచర్యనైనా విస్తరించలాగున దేశ విదేశాల్లో ఈ వర్తమానం వెలులాగున కృప సహాయాన్ని దయచేయండి. నా నిడుగును జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం దయచేయండి. చిన్నది సుసన్న సాత్విక జ్ఞానమందు వయసు నీ అందున మనుషుల కుమార్తె ఎదిగి పెద్దవి రాబోయే రోజులని పరిచయం చేసి బిడ్డగా అభిషేకించండి. పాశ్రమకి ఇచ్చిన ఆరోగ్య బలం శక్తిని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్య సేవలో బహుబలంగా వాడబట్టుకు సహాయం ఇచ్చింది. ఏకేటవులను చేసిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి. కుషేవుడులో పనిచేస్తున్న తోటి వర్కర్లను ఆశీర్వదించండి. అయా నా తండ్రింటి వారిని, నా తల్లింటి వారిని, అయా మా యొక్క మంగళూరు వంశస్థులందరినీ కూడా నీ కృపలో ఆదరించి కాపాడండి. నా యొక్క రక్త సంబంధులను, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం. కృప సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా మా ప్రభావ లైవ్లో పాలుపంపులు పొందిన ప్రతి బిడ్డను పేరు పొందిన దీవించి ఆశీర్వదించండి. నాలో ఉన్న బీపీ, షుగర్ సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టే ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. అయా పాలిచ్చు వారిని, ఇక్కడనైన వారిని స్నేహ విషయంలో ప్రార్థిస్తున్నాం. చక్కటి డెలివరీ జరుగుటకు కుట్టను బిడ్డను దీవించండి నైనా. మరి నూతన బిడ్డని లోకానికి ఇంట్రొడ్యూస్ చేస్తున్న తల్లి బిడ్డ క్షేమంగా ఉండటానికి సహాయం ఇచ్చేయండి. అదే రీతిగా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, వివాహం కొరకు సిద్ధమవుతున్న బిడ్డలను దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పి, తరికాల నొప్పి, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత విడుదల యేసు నామములో కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా భోగారం విషయంలో, ఇప్పుడున్న చర్చ విషయంలో, ఎల్డర్స్ విషయంలో ప్రార్థిస్తున్న చిత్తం ఏమై ఉన్నదో ప్రభాది మా పట్ల బయలుపరిచి నీ యొక్క ఆయన చిత్తము నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా యొక్క గృహం చుట్టూ ఉన్న వారిని, ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా ఆశీర్వదించమని, ఈ రాత్రికాల ఆశీర్వాదాలు దీవెనలు మెండగా అనుగ్రహించగలరు. యేసు నామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.